డ్రా చేసుకుంటా కంప్లీట్ చేసేస్తా పోతా అంటే ఈ సంవత్సరంలో రామాయపట్నం పూర్తిగా ప్రారంభోత్సవం చేసేయచ్చు. మిగతాది వితిన్ 1 ఇయర్లో, వితిన్ 1.5 ఇయర్లో మిగతా 2 కూడా పూర్తయిపోతాయి. ఫిషింగ్ హార్బర్ల పరిస్థితి అంతే. అయినా అలాంటివి అమ్ముతున్నారు స్కాములు చేస్తూ. 17 మెడికల్ కాలేజీలు మేము కట్టడం మొదలుపెట్టాం. మన రాష్ట్రానికి ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ టెరిషరీ కేర్. ఈ టెరిషరీ కేర్ అన్నది మన రాష్ట్రం హైదరాబాదు, బెంగళూరు, చెన్నై వంటి రాష్ట్రాలు, పెద్ద పెద్ద నగరాలు మనకు లేనందువలన టెరిషరీ కేరు మన ప్రజలకు జిల్లా హెడ్ క్వార్టర్స్లో అందుబాటులోకి తీసుకొని రావడం కష్టం. ప్లస్ హైదరాబాదు, బెంగళూరు, చెన్నై వంటి నగరాలు మనకు లేనందువలన ప్రైవేట్ పెట్టుబడులు ఉత్సాహంగా వచ్చి పెట్టే పరిస్థితి కూడా కష్టం. సో పేదవాడికి ఎక్కడైనా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అందుబాటులోకి రావాలి అని అంటే గవర్నమెంట్ పూసుకొని పేదవాడు ఇబ్బంది పడకూడదు అన్న ఆరాటంతో, ఎందుకనంటే ఉట్టి హాస్పిటల్ వైబిలిటీ రాదు. హాస్పిటల్కు టీచింగ్, ఇఫ్ ఇట్ ఈస్ మేడ్ యాజ్ ఎ టీచింగ్ హాస్పిటల్, మెడికల్ కాలేజ్తో ఆ హాస్పిటల్ అనుసంధానం అయితే పీజీ సీట్స్ వస్తాయి, పోస్ట్ గ్రాడ్యుయేట్ చిల్డ్రన్ అందుబాటులోకి వస్తారు, డాక్టర్లు చదువుతూ ఉన్న వాళ్ళు అందుబాటులోకి వస్తారు, నర్సులు చదువుతూ ఉన్న వాళ్ళు అందుబాటులోకి వస్తారు, వాళ్ళందరూ అక్కడ ఇంటర్న్షిప్ చేస్తారు, హాస్పిటల్ ఖర్చులు తగ్గుతాయి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్కి సంబంధించిన ప్రొఫెసర్లు అందుబాటులో ఉంటారు. ఇవన్నీ దృక్పథంతో 17 మెడికల్ కాలేజీలు, ప్రతి పార్లమెంటుకు ఒక మెడికల్ కాలేజ్ ఉండేట్టుగా వాటినన్నింటినీ జిల్లా హెడ్ క్వార్టర్స్ని వాటినన్నింటినీ జిల్లాలుగా చేసి, ప్రతి పార్లమెంటును ఒక జిల్లాగా చేసి 17 కొత్త మెడికల్ కాలేజీలు మేము శ్రీకారం చుడితే, అందులో 5 మెడికల్ కాలేజీలు మేము అప్పటికే ప్రారంభోత్సవం చేస్తే, మరో 5 మెడికల్ కాలేజీలు ఈ సంవత్సరమే క్లాసులకు పూర్తి చేసే కార్యక్రమం జరిగితే, మిగతా వాటి పనులు కూడా శరవేగంగా ముందుకు వెళ్తూ ఉన్న క్రమంలో ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు? స్కాములు చేస్తూ ఆ మెడికల్ కాలేజీలు తమ వాళ్లకు అమ్మేయడానికి ప్రభుత్వం సిద్ధపడింది. ఆశ్చర్యం కలిగించే విషయం, కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో 75,000 మెడికల్ సీట్లు మేము క్రియేట్ చేస్తాం వచ్చే 5 సంవత్సరాలలో. ఈ సంవత్సరం 10,000 మెడికల్ సీట్స్ మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము, ఇవ్వబోతున్నాము అని చెప్తా ఉంటే, ఒక్క మన ఆంధ్ర రాష్ట్రం మాత్రమే మనకు ఇస్తామన్న సీట్లు మాకు వద్దు అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి వెనక్కి లేఖ రాసిన ప్రభుత్వం దేశంలో ఏదైనా ఉందంటే అది ఒక ఆంధ్ర రాష్ట్రం. స్కాముల కోసం ఉన్న ఆస్తులు అమ్ముతున్నారు. చంద్రబాబు గారి దృష్టిలో సంపద సృష్టి అంటే దాని అర్థం తన ఆస్తులు పెంచుకోవడం, తన వారి ఆస్తులను పెంచుకోవడం మాత్రమే సంపద సృష్టి. ఈరోజు రాష్ట్రంలో జరగని స్కామ్ లేదు. ఈరోజు రాష్ట్రంలో ఇసుక స్కామ్, గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంవత్సరానికి 750 కోట్లు ఆదాయం వచ్చేది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి రూపాయి ఆదాయం రావడంలా ఇసుక నుంచి. కానీ ఇసుక చూస్తే మనం గతంలో అమ్మిన రేటు కన్నా డబల్ ది రేటుకి అమ్ముతున్నారు. సంపద సృష్టి ఎక్కడ జరుగుతూ ఉంది? చంద్రబాబు నాయుడు జోబిలో జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం ఆవిరై. మద్యం, గవర్నమెంట్ రంగంలో నడిచే మద్యం షాపులు ప్రైవేటైజ్ చేసినాడు. కరెక్ట్గా ఇదే ఆరోపణ మీదనే అరవింద్ కేజ్రీవాల్ అనే ఆయనను జైల్లో పెట్టారు. ఇక్కడ సక్సెస్ఫుల్గా అక్కడ చేయలేకపోయాడు. చేయక మునిపే ఆయన జైలుకు పోయినాడు పాపం. ఇక్కడ చేసి సక్సెస్ఫుల్గా అరవింద్ కేజ్రీవాల్ని అక్కడికి పోయి తిట్టొస్తాడు.
గవర్నమెంట్ రంగంలో ఉన్న మద్యం షాపులను ప్రైవేటైజ్ చేశాడు. తన వాళ్లకు ఈ షాపులన్నీ ఇప్పించుకున్నాడు. ఆ షాపులు ఇప్పించే ప్రక్రియ మీరంతా కూడా చూశారు. ఏ రకంగా ఎమ్మెల్యేలు కిడ్నాపులు చేశారు, ఏ రకంగా ఎమ్మెల్యేలు పోలీసులు అందరూ కూడా వాళ్ళకు సంబంధించిన వాళ్ళని మాత్రమే టెండర్లలో పార్టిసిపేట్ చేసేట్టుగా చేశారు. అది ఆక్షన్ కాదు, అది లాటరీ. అంటే వీళ్ళకి కావాల్సిన వాళ్ళకి మాత్రమే ఇప్పించుకునే ప్రక్రియ. ఆ లాటరీలో కూడా మిగతా వాళ్ళు ఎవరు కూడా పార్టిసిపేట్ చేయకుండా వీళ్ళు మాత్రమే పార్టిసిపేట్ చేసేట్టుగా మళ్ళీ పోలీసులు గవర్నమెంట్ నడపడం. మళ్ళా ఎమ్మెల్యేలు బెల్ట్ షాపులకు ఆక్షన్ పిలవడం. ప్రతి గ్రామంలోనూ 2 లక్షలు 3 లక్షలకు ఆక్షన్ పిలిచి వాళ్ళకి ఇవ్వడం. ఆ 2 లక్షలు 3 లక్షలు పాడిన కార్యకర్త పోలీసులు ఎవరు కూడా వారికి సహాయ సహకారాలు అందిస్తాడు, వారిని అడ్డుకోడు. ఆ మందు వాళ్ళు అమ్ముకోవచ్చు. ఆ మద్యం షాప్ ఆక్షన్ తీసుకున్నాడు, బెల్ట్ షాప్ ఆక్షన్ తీసుకున్నాడు, ఎంఆర్పి రేటు కన్నా ఎక్కువ రేటుకు మన కళ్ళ ముందరనే అమ్ముతున్నాడు. మరి గవర్నమెంట్ రంగంలోనే షాపులు ఉంటే ఆ ఆదాయం అంతా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేదేగా. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం తగ్గుతుంది, చంద్రబాబు నాయుడు జోబులు ఆదాయం పెరుగుతూ ఉంది. కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్న స్కాములు, ఇసుక, మద్యం మాఫియాలు, సిలికా, క్వాడ్స్, ఫ్లై యాష్, ఏదైనా మాఫియా కార్టెల్ ఫామ్ చేయడం పెద్దబాబు చిన్నబాబు ఆధ్వర్యంలో నడిపిస్తూ ఉన్నారు. ప్యాకాట క్లబ్బులు, ప్రతి నియోజకవర్గంలోనూ ప్యాకాట క్లబ్బులు, చివరికి మండల స్థాయి గ్రామ స్థాయిలో కూడా ప్యాకాట క్లబ్బులు నడుపుతూ ఉన్నారు. నియోజకవర్గంలో ఏమి జరగాలన్నా, మీకున్న ఫ్యాక్టరీ నడవాలన్నా, మీకు ఎవరికైనా మైనింగ్ లీజ్ ఉంటే ఆ మైనింగ్ లీజ్ మీరు నడుపుకోవాలన్నా, ఆ మైనింగ్ కార్యక్రమం మీరు చేయాలన్నా, ఏమి వ్యాపారం చేయాలన్నా కూడా ఎమ్మెల్యేకు దగ్గరికి వచ్చి అంతో ఇంతో ఇవ్వాలి. ఇస్తేనే పనులు జరిగేది, ఇస్తేనే పనులు చేసుకోవచ్చు. ఎమ్మెల్యే పెద్దబాబుకింత చిన్నబాబుకింత దత్తపుత్రునికింత ఆయన సర్దితేనే నాకింత నీకింత అని సాఫీగా జరుగుతాయి. మొట్టమొదటిసారిగా ఎంత దారుణమైన కరప్షన్ అంటే, కాంట్రాక్టర్లకు ఇచ్చే కార్యక్రమంలో, పనులు ఇచ్చే కార్యక్రమంలో పరిస్థితుల మధ్య అసలు వాస్తవాలు ఏమిటి, ఆ వాస్తవాలకు సంబంధించిన సాక్ష్యాలు ఆధారాలతో సహా ఇటువైపున నాణ్యానికి రెండో వైపున ప్రజెంటేషన్ చేసే కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది. కూర్చోను, కూర్చో, ఇద్దరు కూర్చో, లేయాలి చెప్తున్నాను. రాష్ట్రంలో దాదాపుగా 9 నెలలు కావస్తూ ఉంది ప్రభుత్వం మారి, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడి. ఈ నేపథ్యంలో 9 నెలల వెనక్కిపోతే, ఎన్నికలకు ముందు చంద్రబాబు గారి నోట మాట ఏమిటి అని అంటే, బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి నోట వినిపించే ఒక కామన్ ఫ్రేజ్. 9 నెలల తర్వాత పరిస్థితి ఏమిటి అని అంటే, బాబు షూరిటీ, మోసం గ్యారంటీ. ఇది ఈ 9 నెలల కాలంలో ఇప్పుడు మనందరికీ కనిపిస్తూ ఉన్న ఫ్రేజ్.
చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల వేళ చెప్పిన ప్రతి మాట, ఆ మేనిఫెస్టో అంటూ తాను రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో తాను చెప్పిన మాటలు, ఎన్నికల వేళ బటన్ నొక్కడం అయితే ఏముంది, అదేం పెద్ద పనా, ముసలావిడ కూడా బటన్ నొక్కుతుంది అన్నాడు. అప్పట్లో నా చంద్రాయుడు ముసలావిడ కూడా కుర్చీలాక్ ముసలావిడ కూడా బటన్ నొక్కుతుంది, అదేమన్నా బటన్ నొక్కడం గొప్ప సంగతి అని చెప్పి అన్న సందర్భాలు మనం చాలా చూసాం. అంతటితో ఆగిపోకుండా సూపర్ 6 అన్నాడు, సూపర్ 7 అన్నాడు. ఏకంగా మేనిఫెస్టోలో 143 ప్రామిసెస్, 143 హామీలను ఎన్నికల మేనిఫెస్టోలో తాను చేర్చాడు. ఇంటింటికి దాన్ని ప్రచారం చేశాడు. ఎన్నికల వేళ చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీ ఎమ్మెల్యేలను పార్టీ కార్యకర్తలను ఆయన చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి పంపించేటప్పుడు ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో చంద్రబాబు నాయుడు గారు మన మాటలు బహుశా ఎప్పటికీ కూడా ఎవరు కూడా మర్చిపోరేమో. చిన్నపిల్లలు కనపడితే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000. ఆ చిన్నపిల్లల తల్లులు కనపడితే నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000. ఆ తల్లులు, ఆ పిన్నమ్మలు, ఆ తల్లుల అత్తలు, వాళ్ళ అమ్మమ్మలు, అంటే ఆ అమ్మలు, ఆ తల్లుల అత్తలు, వాళ్ళు కనపడితే మీకు 50 ఏళ్ళు నిండాయి కదా, మీకు 48,000, నీకు 48,000, నీకు 48,000, నీకు 48,000. ఇంట్లో నుంచి 20 ఏళ్ళ పిల్లాడు బయటకు వస్తే నీకు 36,000, నీకు 36,000, నీకు 36,000. ఇంట్లో నుంచి